నమస్తే. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి అంశం ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. నేను ఇప్పటికీ 2-3 సార్లు రాజీవ్ యువ వికాసం గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాజీవ్ యువ వికాసానికి ఎవరు అర్హులు, ఏ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి, ఎవరికి సబ్మిట్ చేయాలి, ఎవరికి సంప్రదించాలి, ఎవరు ఈ సంబంధించినటువంటి లిస్ట్ని ఫైనల్ చేస్తారనేటువంటి వివరాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. గతంలో ఉన్నటువంటి రాజీవ్ యువ వికాసాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క ప్రకటన చేసేటువంటి రోజు అప్పుడున్నటువంటి నిబంధనలు, ఇప్పుడు ఆ నిబంధనల్ని కొన్నిటిని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. దాంట్లో చేసినటువంటి మార్పులు చేర్పులు ఏంటి, సో ఈ సంబంధించినటువంటి లబ్ధిదారులని ఎవరు ఐడెంటిఫై చేస్తారు, ఎవరు ఫైనల్ లిస్ట్ని తయారు చేస్తారు అన్నటువంటి వివరాలని ఒకసారి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీలతో పాటు ఈబీసీలకు ఈ రుణాలను మంజూరు చేయాలని చెప్పేసి ముఖ్యంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని 6,000 కోట్ల రూపాయలని మేము నిరుద్యోగుల కోసం, ముఖ్యంగా చాలామంది యువత కోసం మేము కేటాయించబోతూ ఉన్నామని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. దాంట్లో ఇప్పటికీ దరఖాస్తులు తీసుకుంటా ఉన్నారు, దరఖాస్తులని స్వీకరిస్తూ ఉన్నారు. కొంతమంది ఇప్పటికే మీ సేవలు దరఖాస్తులు చేసుకుంటా ఉన్నారు క్యాస్ట్ ఇన్కమ్ కోసం. మరికొంతమంది ఆయా సంబంధించినటువంటి నెట్ సెంటర్లో సైతం ఈ రాజీవ్ యువ వికాసానికి వివిధ కేటగిరీలకి వాళ్ళు అప్లై చేసుకుంటా ఉన్నారు. ఒకసారి కనుక చూసుకున్నట్టయితే ఉంటే ఇప్పటికే 6,000 కోట్ల రూపాయలని, అంటే దీని పేరు రాజీవ్ యువ వికాసం, పేరు రాజీవ్ యువ వికాసం. కానీ ఈ సంబంధించినటువంటి ఏదైతే అప్లికేషన్ ఫామ్లో 21 సంవత్సరం నుంచి 60 సంవత్సరాల వరకు అర్హులు అని చెప్పేసి దాంట్లో ఆ నిబంధనలలో ఉన్నది. ఎప్పటికీ ఇక్కడ 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు అర్హులు. ఈ 60 సంవత్సరాల వాళ్ళు కూడా యువకులేనా? ఈ 60 సంవత్సరాల వాళ్ళు ఎట్లా వాళ్ళు యువకులు అవుతారు? సో నిరుద్యోగులు అని చెప్పేసి అన్నారు. నిరుద్యోగులు అంటే ఎవరు? ఒక పక్కన రైతులు అప్లై చేసుకోవచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ ఒక 10వ తరగతి చదివినట్టుగానో, లేకపోతే ఇంటర్ చేసినట్టుగానో, లేకపోతే డిగ్రీ చేసినట్టుగానో, సో ఏ సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఇక్కడ కూడా పెట్టలేదు. యువ వికాసం పేరు పెట్టి యువకులకు మాత్రమే అవకాశం ఇవ్వలేదు, అందరికీ అవకాశం ఇచ్చిళ్ళు. దాంట్లో ఇంతవరకు చదువుకున్నటువంటి వాళ్ళు మాత్రమే అర్హులు అని చెప్పేసి ఇక్కడ కూడా పేర్కొనలేదు. ఈ నిబంధనలు ఎక్కడ కూడా కనబడట్లేదు. మరో పక్కన మొన్నటి వరకేమో రేషన్ కార్డు మస్ట్ అని చెప్పేసి చెప్పిండ్రు. రేషన్ కార్డు లేకపోయినట్టయితే ఉంటే మీరు ఆ దరఖాస్తు సంబంధించినటువంటి చేస్తున్నటువంటి సందర్భంలో ఆ ముందు పేజీ వరకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. కేవలం దరఖాస్తుదారుడు రేషన్ కార్డు కనుక ఉన్నట్టయితే ఉంటేనే ఆ ముందు పేజీకి వెళ్ళేది. ఈ పేజీని ఫిల్ చేసిన తర్వాత ముందు పేజీకి మనం మళ్ళీ ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అట్లా లేదు. రేషన్ కార్డులో పేరు లేకపోయినప్పటికీ మీకు సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి నెంబర్తో మీరు మిగతా ఉన్నటువంటి ఆ ఫామ్ని పూర్తి చేసుకోవచ్చు. ఈ వెసులుబాటు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది. ఈ వెసులుబాటును కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఒకసారి కనుక చూసుకున్నట్టయితే ఆ పేజీని కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇది ఒకసారి ఈ సంబంధించినటువంటి పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ పేరుతో పాటు ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ కనుక మనం టైప్ చేసినట్టయితే ఉంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ నాది ఆహార భద్రత కార్డు చూపెడతా ఉన్నది. ఇక్కడ అన్ని కూడా స్టార్ అనేటువంటి ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఆధార్ నెంబరు, సో ఇక్కడ సహాయ రకం స్కీమ్, ఇవి మస్ట్ అన్నట్టు. ఇవి అంటే స్టార్ మార్కు పెట్టినటువంటి అన్ని కూడా మస్ట్. కానీ ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు ఫుడ్ సెక్యూరిటీ కార్డు నెంబర్, ఆహార భద్రత కార్డు అనేది ఇక్కడ ఇంతకుముందేమో స్టార్టింగ్లో ఇక్కడ స్టార్ మార్క్ ఉండేది, కానీ ఇక్కడ స్టార్ మార్కు తీసేయడం జరిగింది. అంటే ఆహార భద్రత కార్డుతోటి ఇబ్బంది ఏం లేదు. ఆహార భద్రత కార్డు లేనటువంటి వాళ్ళైనా కానీ ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించబడతా ఉన్నది. కాబట్టి ఇన్ని రోజుల పాటు కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుందాం, లేకపోయినట్టయితే ఉన్నటువంటి రేషన్ కార్డులో పేరు కొట్టేపించుకున్నాం. కాబట్టి మాకు రేషన్ కార్డు సంబంధించింది లేదు కాబట్టి వస్తుందా రాదన్నటువంటి అనుమానాలు మీకు అక్కర్లేదు. మీరు రేషన్ కార్డు లేకపోయినా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు మీరు ఖచ్చితంగా కూడా కావాల్సినటువంటి అవసరం, అది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి కావాలి. మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అవసరం ఉంటాయంటే ముఖ్యంగా దీంట్లో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు
అలాగే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, మరో పక్కన ఆధార్ కార్డు, ఇవి తీసుకువెళ్ళి మీరు ఆ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రం కానీ లేకపోతే ఇంటర్నెట్ సెంటర్లో వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఇక సబ్సిడీ ఏ విధంగా ఉంటుంది, సబ్సిడీ సైతం కూడా మీకు చెప్పాలి. కాబట్టి సబ్సిడీకి వచ్చిన తర్వాత ఇక్కడ 3 కేటగిరీలుగా విభజించడం జరిగింది. దాంట్లో 50,000 కనుక తీసుకున్నట్టయితే ఇది 100% ఇది సబ్సిడీతో ఇస్తారు. దాని తర్వాత 1 లక్ష నుంచి 2 లక్షల మధ్యలో కనుక తీసుకున్నట్టయితే దీంట్లో 80% సబ్సిడీని రాయితీని ఇస్తూ ఉంది ప్రభుత్వం. మరో పక్కన 2 నుంచి 4 లక్షలు కనుక తీసుకున్నట్టయితే దాంట్లో 70% సబ్సిడీని ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నది. ఇది 3 కేటగిరీలుగా విభజించి ఈ సబ్సిడీలను కూడా నిర్ధారించడం జరిగింది. ఎంత పర్సెంట్ లబ్ధిదారుని వాటా ఉంటుంది, ఎంత పర్సెంట్ ప్రభుత్వం యొక్క వాటాధనంగా చెల్లిస్తారు అనేది. ఇక మరో ముఖ్య విషయం ఏంటిదంటే దీంట్లో ప్రధానంగా ఈ సంబంధించినటువంటి పథకంలో ఎమ్మెల్యేలది ఆయా సంబంధించినటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకే అవకాశం ఇవ్వడం జరిగింది. అవకాశం ఇవ్వడంతో పాటు మీరు ఈ గతంలో ఏముండే నిబంధనలు కేవలం మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోయేది. కానీ ఇప్పుడు ఏం చేయాలి, ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఆ ఆన్లైన్లో అప్లై చేసినటువంటి కాపీని మీరు ప్రింట్ తీసుకొని ఆ దగ్గరలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీసులో మండల కార్యాలయంలో మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఫిజికల్గా. అంటే ఆ సంబంధించినటువంటి మీరు ఏదైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ ఫామ్ని అయితే ఖచ్చితంగా మీరు మండల కార్యాలయానికి ఆయా ఎంపీడీఓ కార్యాలయంలో మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఇవ్వనట్టయితే మీరు మరి కేవలం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని ఈ ఫామ్స్ కనుక అక్కడ ఇవ్వనట్టయితే ఇది చెల్లకుండా పోతుంది. దాంతోపాటు నేరుగా కూడా కేవలం మరి ఈ డబ్బులు వస్తే మేము మీరు పెట్టుకున్నటువంటి సంబంధించినటువంటి యూనిట్కి అయితే పెట్టుకుంటారో ఆ యూనిట్ని ఖచ్చితంగా కూడా మీరు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అగ్రికల్చర్కు మీరు దాంట్లో మీరు అప్లై చేసుకుంటా ఉన్నారా, లేకపోతే ఇంకా వేరే సంబంధించినటువంటి మోటార్ ఫీల్డ్లో కారు కొనుక్కుందాం అనుకుంటున్నా, ఆటో కొనుక్కుంటాం అనుకుంటున్నా, లేకపోతే ఇంకా ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి ఏవైనా దుకాణం పెట్టుకుంటా ఉన్నారా, సో వీటన్నిటికి సంబంధించింది ముందుగానే మీరు ఈ దరఖాస్తులోనే మీకు చెప్పడం జరుగుతుంది. మిమ్మల్ని దాంట్లోనే ఏ సెక్టార్ కిందకి మీరు తీసుకుంటారని చెప్పేసి ఆ సెక్టార్లో మీరు ఖచ్చితంగా కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని తర్వాత మీకు 15 రోజుల నుంచి 30 రోజుల పాటు ఒక శిక్షణ కూడా ఇస్తారన్నటువంటి నిబంధనలు కూడా ప్రభుత్వం పెట్టడం జరిగింది. కాబట్టి ఒక సంబంధించినటువంటి గ్రామంలో ఒక వ్యక్తి కనుక నేను కారు కొనుక్కుంటానని చెప్పేసి ఒక యూనిట్ పెట్టుకున్నాను అనుకో, ఇంకో వ్యక్తి సైతం కూడా నేను కారు కొనుక్కుంటానని పెడితే ఆ దరఖాస్తును పరిగణలోకి తీసుకోబడదు అని చెప్పేసి ఆ నిబంధనలో పెట్టినటువంటి అంశం. వీటన్నిటి కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. ముఖ్యంగా దీనికి కావాల్సినటువంటి అర్హతలు కనుక చూసుకున్నట్టయితే ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ కార్యకర్త అయితే సరిపోతుంది అన్నటువంటి నిబంధన పెట్టినట్టు కనబడతా ఉన్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పడం జరిగింది. ఇది ఒకవేళ కనుక కాంగ్రెస్ కార్యకర్తలు అయినప్పుడు కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి కాంగ్రెస్ కార్యకర్తలు అయిన తర్వాత కూడా ఇవ్వచ్చు, వాళ్ళు అర్హులై ఉంటే అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. మరో పక్కన అక్కడ ఆయా సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలది, అలాగే ఆ నియోజకవర్గంలో ఆ సంబంధించినటువంటి జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రులది. ఒకవేళ కనుక ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కనుక కాంగ్రెస్ పార్టీ వ్యక్తి గాడనుకో, మరి ఆయా జిల్లాలో ఉన్నటువంటి మంత్రికి అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాకుండా వేరే పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ తుది నిర్ణయం అక్కడ ఆయా జిల్లా మంత్రికి కూడా కల్పించడం జరిగింది. కాబట్టి ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకే ఎక్కువ ప్రయోజనం చేకూర్చేటువంటి విధంగా ఉన్నది. చాలామంది వీటి అన్నిటి కోసం వేడి చేస్తూ ఉన్నారు. చూడాలి మరి 6,000 కోట్లు పెట్టిందా లేదా, 6,000 కోట్ల రూపాయలు ఎవరికి ఇవ్వబోతా ఉన్నారు అనేది కూడా చూడాలి. ఇది వచ్చే నెల 5వ తారీఖు వరకే లాస్ట్ డేట్ అయితే ఉంది. మనం బదనం చేయాలన్నా మనకు లోన్ కావాలన్నా ముందుగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత రాకపోవడం అసలైనటువంటి లబ్ధిదారులకు రాకపోతే మనం ఖచ్చితంగా కూడా నిలదీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే మీరు పెట్టినటువంటి 6,000 కోట్లు రాజీవ్ యువ వికాసానికి పెట్టితే ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది. రాష్ట్ర ఖజానా అంతా కూడా ఖాళీగా అయిపోయినటువంటి దశలో ఈ విధమైనటువంటి ఈ నిర్ణయం వెనుక ఏదో మతలాబుండి చేసిన తప్పించి ఇలా యువ వికాసాన్ని తీసుకొచ్చి జీవితాలను మార్చేటువంటి పథకం అయితే ఇదేం కాదు. కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించడానికి, వాళ్ళని సాటిస్ఫై చేయడానికి మాత్రమే ఇటువంటి పథకం తీసుకొచ్చిందని విమర్శలు వస్తూ ఉన్నాయి. చూద్దాం ఈ పథకం ఎట్లా ముంగడిపోతుంది ఏందనేది. మొత్తానికైతే మాత్రం నిబంధనలు మాత్రం మరి ఈ విధంగా ఉన్నాయి. రేషన్ కార్డు లేకపోయినా మస్ట్గా చెప్పాల్సింది ఏంటంటే మీకు కేవలం రేషన్ కార్డు నిబంధన అనేది దీంట్లో తీసేయడం జరిగింది. ఇది ఒక మంచి శుభపరిణామంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళందరూ కూడా
మరి ప్రభుత్వం ఏమో అల్లగొట్టేసుకోమని చెప్పింది, ఇళ్ళని తీసేసుకో అని చెప్పింది, పాత దాంట్లో పోయింది, కొత్త దాంట్లో రాలేదు కాబట్టి మా భవిష్యత్తు ఏందని చెప్పేసి ఆందోళన చెందుతున్నటువంటి వాళ్ళకి కొంత ఉపశమనం. మీరైతే దరఖాస్తు అయితే చేసుకొని వచ్చే నెల 5వ తారీఖు వరకు ఇచ్చిన, ఇంకా డేట్ని పొడిగిస్తారా లేదనేది ఇంకో 2-3 రోజులలో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా మంది రేషన్ కార్డు లేదని చెప్పేసి దరఖాస్తు చేసుకోలేదు. మరో పక్కన మీ సేవ సెంటర్లు కానీ ఆన్లైన్ సెంటర్లు అన్ని కూడా కిక్కిరిసిపోయినాయి కాబట్టి ఇంకొక 10 రోజుల పాటు పెంచేటువంటి అవకాశం ఉంటుంది. జూన్ 2 తారీఖు నుంచి అసలైనటువంటి ఎవరైతే ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులకి ఆయా సంబంధించినటువంటి దాంట్లో 3 కేటగిరీలో ఎవరైతే దరఖాస్తు చేసుకోవడం జరిగిందో వాళ్ళకి అర్హతను బట్టి వాళ్ళ యొక్క అకౌంట్లలో వాళ్ళ ప్రభుత్వం వాటాగా వాళ్ళు 50% తీసుకున్నట్టయితే 50,000 రుణం తీసుకున్నట్టయితే ఉంటే పూర్తిగా సబ్సిడీ తోటి, అలాగే 1 లక్ష నుంచి 2 లక్షల వాళ్ళకి తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 80% సబ్సిడీని ప్రభుత్వం ఇస్తా ఉన్నది. అలాగే 2 లక్షల నుంచి 4 లక్షల వరకు తీసుకున్నటువంటి వాళ్ళకి 70% సబ్సిడీ తోటి ప్రభుత్వం అయితే రుణాలు కల్పిస్తాం, మేము ఇస్తామని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. చూద్దాం మరి ఇది ఏ విధంగా రాజీవ్ యువ వికాసాన్ని ప్రభుత్వం నిర్వహించబోతా ఉంది, ఎవరు అసలైనటువంటి అర్హులుగా తేలబోతున్నారు అనేది మరికొద్ది రోజులు అయితే తెలిసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.